తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ములుగు హన్మకొండ జిల్లాల పర్యటన బిజీగా సాగింది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు చేరుకుని వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు సీఎం. ఒంటరి మహిళలు, వితంతువులతో పాటు దివ్యాంగులకు పెన్షన్ల పంపిణీ చేశారు. దివ్యాంగురాలైన చిన్నారిని సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. మేడారం పూజారులు తమ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు. దీంతో పూజారులకు సమస్యలు లేకుండా చూడాలని అక్కడే ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించారు సీఎం. మేడారం పర్యటన తర్వాత ములుగు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా కేంద్రానికి హెలికాప్టర్లో చేరుకున్న సీఎం మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టరేట్ నూతన భవనం బిల్డింగ్, హ్యామ్ రోడ్డర్ల పైలాన్ను ఆవిష్కరించారు. ములుగు నుంచి పరకాలకు హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడ ప్రజాపాలన ప్రగతి సభ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 400 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పరకాల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామంటూ సవాల్ విసిరారు. అప్పులు వారు చేస్తే వాటి భారం తాము మోస్తున్నామని ఫైర్ అయ్యారు. నిరుద్యోగ యువత, విద్యార్థులను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రెచ్చగొట్టి బలిదానాలు చేసుకునేలా ప్రేరేపిస్తారని ఆరోపించారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు సీఎం. కేసీఆర్ది ఫ్యామిలీ జస్టిస్ అయితే తమది సోషల్ జస్టిస్ అన్నారు. ఇకపై అసెంబ్లీ సమావేశాలను తేల్చుకుంటామని స్పష్టం చేశారు సీఎం. ఈనాడు పదే బావమార్తులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమార్తుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమార్తులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. ఈ అప్పుల భారం మనం మోస్తున్నాం. మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు సంవత్సరానికి మన అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయల భారం ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు నాకు ప్రభుత్వాన్ని అందించిన తర్వాత ప్రతి నెల 7,500 చొప్పున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు కడుతున్నా. మాయ మాటలు వింటిరా మోసపోతారు. ఆనాడు అగ్గిపెట్టెరావు గారు, అఘోరరావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు సీసా నిండా. 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకోలే. రెచ్చగొట్టిండు. అమాయకులైన పిల్లల ఆవేశానికి లోనైండ్రు. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో నిలువున తగలబెట్టుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, 1,200 మంది పిల్లలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీళ్ళు రెచ్చగొడితే, వీళ్ళు వీధి నాటకాలు వేస్తే ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేతి గాలిందా? ఎవరన్నా కుటుంబం వాళ్ళ బంధువులలో ఎవరన్నా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రా? రెచ్చగొట్టాలే, మంది పిల్లలను సాబగొట్టాలి, ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి రావాలనేదే వాళ్ళ ఆలోచన. తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి అని రక్తదాన కార్యక్రమం పెట్టారు తెలంగాణ భవన్లో. నేను అనుకున్న కనీసం తిన్న కొవ్వు అరుగుతుంది హరీష్ రావుకు, కేటీఆర్కు కొంత రక్తం ఇస్తే అనుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఇయ్యలే. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది రక్తం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీకి పాల్పడుతుంది, 1000 కోట్లు కొల్లగొడుతుంది, అధికారాన్ని మీరే అనుభవిస్తుంది. చివరికి ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే
మీ కార్యకర్తల రక్తాన్ని కూడా మోసం చేసి తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి అమ్ముకొని పైసలు సంపాదించుకుంటున్నంటే మీరు మనుషుల, రాక్షసుల, రక్త పిపాసుల అని నేను ఈరోజు వేదిక మీద నుంచి అడుగుతున్నా. చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకును కేటీఆర్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా సోదరుడు మహేష్ గౌడ్ను సోషల్ జస్టిస్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిన. ఇవాళ మీరు చెప్పండి సోదరులారా, కేసీఆర్ అయితే కేసీఆర్ కుటుంబానికి లాభం, అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మీ కుసూర్ పాషా ఈరోజు ఒక బలమైన బాధ్యతలు ఉన్నాడు. ఒక అజరుద్దీన్ ఈరోజు ఒక మంత్రిగా రాణిస్తున్నాడు. వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని, ఒరిగేది లేదు, కరిగేది లేదు, మీ ఈపులు విమానమూత మోగుతాయని తెలియజేస్తూ శాసనసభలో తేల్చుకుందామని తెలియజేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీలో మరో అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి టూర్కు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధి పనులు పరిశీలించారు. మరోవైపు పరకాల బహిరంగ సభలోనూ మంత్రి కొండా సురేఖ కనిపించకపోవడంతో స్థానిక కాంగ్రెస్లో చర్చ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే పరకాల నుంచి కొండా సుస్మితా పటేల్ పోటీ చేస్తారని ఇప్పటికే కొండా మురళి తెలిపారు. ఇప్పుడు సీఎం టూర్కు కొండా సురేఖ దూరంగా ఉండటంపై అభిమానుల్లో గందరగోళం